ఒకసారి ఒక పని మాత్రమే చేయాలి. మల్టీ టాస్కింగ్ చేయడానికి మన మెదడు అలా తయారు చేయబడలేదు. అలా చేస్తే మైండ్ వీక్ అయిపోతుంది. ఒక రోజుకి మనిషికి 62,000 ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలని నియంత్రించి నువ్వు చదివే టాపిక్ పైన మైండ్ని ఫోకస్ చేయాలి. ఎలా అంటే ఋషి తపస్సు చేస్తున్నట్లుగా ఒక స్పెసిఫిక్ టైం కేటాయించాలి. ఆ టైంలోనే ప్రతిరోజు చదవాలి. బయట ప్రపంచంతో పని లేకుండా మొబైల్, సోషల్ మీడియా గురించి పూర్తిగా మరిచిపోవాలి. డైలీ 90 నిమిషాల పైన చదవాలి. ఈరోజు చదివింది ఏమి చదివినామో రాసుకోవాలి. రేపు ఏమి చదవాలి ఈరోజే ప్లాన్ చేసుకోవాలి. అలా సిలబస్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు టైం టేబుల్ వేసుకోవాలి. ఓన్గా నోట్స్ రాసుకోవాలి. ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా గుర్తుండిపోతుంది. ఎవరికైనా చెప్పండి, లేదా మీకు మీరే చెప్పుకోండి. ఎవరైనా లెక్చరర్స్ చెబుతుంటే వినండి, నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మైండ్లో కొత్త కణాలు పుట్టి యాక్టివేట్ అవుతాయి. మీ మైండ్ పవర్ పెరుగుతుంది. దీనివల్ల రోజు రోజుకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రివైజ్ చేయడం నేర్చుకోండి. చదివింది 1 గంట తర్వాత, 1 రోజు తర్వాత, వారం, 1 నెల తర్వాత సేమ్ టాపిక్ రివిజన్ చేయాలి. దీనివల్ల మరిచిపోవడం అనేదే ఉండదు. వాటర్ బాగా తాగాలి. మెదడులో 70 నుంచి 80% వరకు నీరు చాలా అవసరం. వాటర్ బాగా తీసుకోకపోతే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. మీకు ఇష్టమైన టైంలోనే చదవాలి. హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఒక టైం, సేమ్ ప్లేస్, ఏమి చదవాలి ప్లాన్, దానికి కావలసిన బుక్స్, ప్యాడ్, క్యాలిక్యులేటర్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి. ఒంటరిగా చదవడం మంచిదే, కానీ గ్రూప్గా చదవడం ఇంకా మంచిది. కానీ అందరూ సిన్సియర్గా చదివే వాళ్ళే ఉండాలి. ఏదైనా డౌట్ ఉంటే అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. ప్రాపర్గా నిద్రపోవాలి. కళ్ళుకు రెస్ట్ ఇవ్వాలి. అలాగని ఎక్కువ నిద్రపోకూడదు. రోజుకి 7-8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. కొద్దిసేపు ధ్యానం చేస్తే కూడా మంచిది. చదివేటప్పుడు కళ్ళు, చెవి, నోరు, ముక్కు అదుపులో ఉండాలి. టాపిక్ పైన ఫోకస్ చేయాలి. తింటూ పూలు వాసన చూస్తూ, కళ్ళతో మొబైల్ చూస్తూ, మంచి పాటలు వింటూ చదవకూడదు. కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు ఒక సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్లోనే వేరే టాపిక్ చదవాలి. నిన్న చదివింది ఒకసారి రివిజన్ చేసుకుని కొత్త టాపిక్ పైన ఫోకస్ పెట్టాలి. మొదట ఏదైనా టాపిక్ని ఒక కథలా చదవాలి. బాగా గుర్తుండిపోతుంది. రోజు వాకింగ్ చేసి స్వచ్ఛమైన గాలి కోసం, ఆక్సిజన్ కోసం మెదడుకు చేరుకునేలా చెట్లు ఎక్కువ ఉన్న ప్రదేశంలో వాకింగ్ చేస్తే చాలా మంచిది. తెల్లవారుజామున స్వచ్ఛమైన ఆవ నూనెతో మొత్తం శరీరాన్ని మర్దన చేయడం వల్ల కంటి చూపు పెరుగుతుంది మరియు శరీరంలోని అన్ని భాగాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రిపూట ఎడమ వైపున నిద్రపోవడం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తూర్పు లేదా దక్షిణ దిశలో తల వంచుకొని నిద్రపోవడం వల్ల మానసిక వ్యాధులు ఎప్పటికీ రావు మరియు వయస్సు కూడా పెరుగుతుంది. ఎల్లప్పుడూ మీ ఆహారాన్ని సరిగ్గా నమలండి. ఇది శరీరానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. రాత్రిపూట దిండు లేకుండా నిద్రపోవడం మెదడు మరియు గుండె ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. వంట మరియు తినడంలో మట్టి కుండలను ఉపయోగించడం వల్ల అనేక వ్యాధులను తొలగిపోతాయి. ప్రతిరోజు ఆవు పాలు తాగండి. త్రిఫల చూర్ణం మన శరీరానికి ఔషధంగా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిత్తం మరియు కఫం 3 సమతుల్యతను కలిగి ఉంటాయి. మీ తుమ్ము మరియు నవ్వడం ఎప్పుడూ ఆపవద్దు. సూర్యరశ్మి మరియు గాలిని తాకని ఆహారాన్ని ఎప్పుడూ తినవద్దు. సరళంగా చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్లు మరియు రెఫ్రిజిరేటర్ మొదలైన వాటిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఎప్పటికీ తినకుండా ఉంటే మంచిది. ఎక్కువ కాలం నిల్వ చేసిన ఆహారాన్ని తినవద్దు. అంటే పాత ఆహారాన్ని తినవద్దు. గోధుమ పిండిని 15 రోజులకు మించి తినవద్దు మరియు మిల్లెట్, మొక్కజొన్న మరియు ఓట్ పిండిని 7 రోజులకు మించి ఉపయోగించవద్దు. తుఫానును తట్టుకుని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారుగా రూపాంతరం చెందుతారు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది అనవసరమైన ప్రశ్న. నీలో ముందునేది నీకు ముఖ్యం. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను మీరు నిర్భయంగా తిరస్కరించండి. ఒక్క క్షణం సహనంగా ఉంటే చాలు. కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు. కానీ ఆ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. కార్యశక్తి కంటే కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది.
ఈ జీవితం క్షణికం. ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ళ ముచ్చట్లే. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలిన వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతాడు. ఏ వ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉంటే ఆ సమస్య నుండి తేలికగా బయటపడగలరు. కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకండి. మీకు మంచి రోజులు వస్తాయి. ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశము ఉంది. విద్యార్థులు ఏదైనా పని చేయడానికి సమయ పరిమితిని నిర్దేశించుకోండి. ఆ సమయంలోనే ఆ పనిని పూర్తి చేయండి. ఈ నియమాన్ని అనుసరించే విద్యార్థి భవిష్యత్తులో తన లక్ష్యాన్ని సాధిస్తాడు. తనకంటూ ఓ కెరీర్ను రూపొందించుకుంటాడు. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. ఈరోజు పనిని ఈరోజే పూర్తి చేయండి. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకండి. మీరు పనిని రేపటికి వాయిదా వేస్తే దానిలో కొంత అంతరాయం ఏర్పడవచ్చు, లేదా ఆ పని పూర్తిగా వాయిదా పడే అవకాశం ఉంది, లేదా ఆ పని పూర్తి కాకపోవచ్చు. స్నేహం చేసే విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఆలోచనాత్మకంగా స్నేహం చేయండి. స్నేహం విషయంలో విద్యార్థి దశలో చేసే తప్పు మొత్తం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. మీ లక్ష్యం నుండి మిమ్మల్ని దారి మళ్లించవచ్చు. ఇది మీ విజయానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి మంచితనం, నమ్మకమైన వ్యక్తులను మాత్రమే స్నేహితులుగా చేసుకోండి. విద్యార్థి జీవితంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఎలాంటి మాదక ద్రవ్య వ్యసనానికి గురి కావద్దు. చెడు అలవాట్లను చేసుకున్న వ్యక్తి తప్పుడు దారి పట్టే అవకాశం ఉంది. చెడు వ్యసనాలు వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇది విద్యార్థులకు పెద్ద శాపంగా మారుతుంది. శ్రమ పడటానికి ఇష్టపడని వ్యక్తి ఎప్పుడు జీవితంలో అభివృద్ధి చెందలేడని, వ్యక్తి విధిని మార్చగల సామర్థ్యం హార్డ్ వర్క్ మాత్రమే ఉంది. అదే సమయంలో సోమరితనం వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజాయితీ లేని వ్యక్తి తక్కువ సమయంలో విజయం సాధిస్తాడు. అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదని, నిజాయితీ లేని వ్యక్తి ఎప్పుడు లోపల కంగారు పడతాడని, ఇదే నిజాయితీ లేని మనిషి లభించే అతిపెద్ద శిక్ష. జీవితాన్ని భారంగా గడుపుతాడు. అందుకే నిజాయితీకి దగ్గరగా ఉండాలని. ఎల్లప్పుడూ మనస్సాక్షిని నమ్మితే తన మనస్సాక్షిని విని జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. జీవితంలో విజయాన్ని కూడా సాధిస్తాడు. తమ మాటలను అదుపులో ఉంచుకునే వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. గుర్తుపెట్టుకో మిత్రమా. అంతేకాదు, పనికిరాని విషయాలను మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం వల్ల ఒక్కోసారి వివాదాల్లో చిక్కుకుంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందువల్ల విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మాటపై నియంత్రణ చాలా ముఖ్యము. ఏ మతమైనా కనికరం అనేది లేకపోతే దానిని త్వరగా వదిలివేయాలి. కరుణ అనేది లేకపోతే విధ్వంసం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆప్యాయత లేని సోదరుల మధ్య అనుబంధాలు ఎప్పుడూ నిలవవు. బంగారాన్ని వేడి కొలిమిలో వేసి పరీక్షించినట్లే మనిషి తనలోని త్యాగం, వినయం, ధర్మం, కర్మల ద్వారా పరీక్షకు గురి అవుతాడు. ఒక వ్యక్తి స్వభావం అతనిలోని త్యాగగుణం ద్వారా వెల్లడవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి తన స్వభావంలో దయను కలిగి ఉండటం చాలా ముఖ్యము. మీరు ఏమి చేయాలనుకున్నా మీ శరీరం ఆరోగ్యంగా మీ నియంత్రణలో ఉన్నప్పుడే చేయాలనుకున్న మంచిని త్వరగా చేసేయాలి. ఎందుకంటే మరణం తర్వాత ఎవరూ ఏమీ చెయ్యలేరు. తపస్సు లేదా ధ్యానాన్ని ఒంటరిగా చేయాలి. ఏదైనా సాధించాల్సిన దాన్ని ఇతరులతో కలిసి చెయ్యాలి. పాడితే ముగ్గురు కలిసి పాడాలి. నలుగురు కలిసి వ్యవసాయం చేయాలి. పోరాడేటప్పుడు చాలామంది కలిసి పోరాడాలి. మతం పట్ల గౌరవం, మనుషుల పట్ల దయలేని వ్యక్తిని దూరం పెట్టాలి. ఆధ్యాత్మిక జ్ఞానం లేని గురువును మీ దగ్గరకు రానివ్వవద్దు. ఎప్పుడూ ముఖంలో ద్వేషం ఉండే భార్య లేదా భర్తకు గుడ్ బై చెప్పాలి. ప్రేమ లేని బంధువులకు దూరంగా ఉండాలి. అత్యాశ గల వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభమైన పని. ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం డబ్బు. అత్యాశ గల వ్యక్తులను మీ దారిలోకి తీసుకురావడానికి ఏకైక మార్గం వారికి అవసరమైన దానికంటే ఎక్కువ
మూర్ఖుడిని ఆకట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా వారి గర్వానికి మర్యాద ఇవ్వడం. వాళ్ళు చెప్పే మాటలు మీరు అంగీకరించాల్సిందే. తాము ఎల్లప్పుడూ సరైనవని భావించే వ్యక్తులు మీ దారిలోకి సులభంగా వస్తారు. మూర్ఖులను కవ్వించే మరో ఆయుధం ముఖస్తుతి, ప్రశంసల ద్వారా మీరు వారి నుండి మీకు కావలసినది పొందవచ్చు. బుద్ధిమంతులను మెప్పించడం, మూర్ఖులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. మీరు తేలికైన వ్యక్తులను ఆకర్షించాలనుకుంటే మీరు వారితో నిజం మాత్రమే మాట్లాడాలి. సత్యాన్ని మించిన శక్తి లేదు. ధనానికి ప్రాముఖ్యతనిచ్చేవారికి తగినంత డబ్బుతో వాటిని కొనాలి. వారు మీకు బానిసలు అవుతారు. అప్పుడు మీరు వారిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఇతరులను అవమానపరిచేవాడు ఎన్నటికీ ధనవంతుడు కాలేడని, నిజాయితీ లేని సంపదన దారిద్ర్యాన్ని వదిలించుకోలేందని మరింత కష్టాలు పాలు చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా దాన్ని దుబారా చేసి నిలువరించలేకపోయినా, లేదా డబ్బు సంపాదనకు బానిసగా మారి నీతి నిజాయితీలను పణంగా పెట్టి లోబిగా మారిన డబ్బు నిలిచి ఉండదని, త్వరలోనే ఆ సంపద నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకో, తప్పుడు మార్గాలలో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం పాటు నిలవదు. అలాంటి సంపద నాశనమైపోతుంది. ఇతరులను అవమానపరిచేవాడు ఎన్నటికీ ధనవంతుడు కాలేడు. నిజాయితీ లేని సంపాదన దారిద్ర్యాన్ని వదిలించలేదని మరింత కష్టాలు పాలు చేస్తుంది. లక్ష్మి చంచలమైందని, అది ఒకచోట నిలిచి ఉండేది కాదని, ఎవరైనా సరే దొంగతనం, జూదం ద్వారా లేదా అన్యాయంగా మోసం ద్వారా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు త్వరగా నశించిపోతుంది. అందుకే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదు. పేదరికం, వ్యాధి, దుఃఖం, బానిసత్వం, చెడు అలవాట్లన్నీ కూడా మనుషుల కర్మ ఫలితాలని వివరణ. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి పంట వస్తుందని. అందుకే ఎప్పుడు మనుషులు నిజంగా బ్రతకాలి. సోమరితనం, చిన్నతనం, గర్వం లేదా తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మకండి. ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా వాస్తవాలను మాట్లాడతారో, సన్మార్గంలో నడుస్తారో వారిని మాత్రమే నమ్మాలి, విశ్వసించాలి. ఏ వ్యక్తి కూడా జ్ఞానానికి తక్కువవాడు కాదు, ధనానికి తక్కువవాడు కాదు. వినయం అనే రత్నం లేనివాడే నిజానికి అందరికంటే కూడా పేదవాడు. జ్ఞానార్జనతో పాటు వినయ విధేయతలు కలిగి ఉండటమే అన్నిటికంటే పెద్ద సంపద. గుర్తుపెట్టుకో మిత్రమా, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పని చేయాలనుకోవడం. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా ఎవరికీ దొరకదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువుకున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాని నుంచి సగం బయటపడినట్టే. మన ధైర్యం మనకు సహాయం పడుతుంది. కరుగుతున్న అక్షరానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయస్సుకు మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. పెరటిలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు. అలాగే వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన, సుఖమైన అనుభవించాల్సిందే. ఎదుట వారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిపాదిస్తుంది. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా సరే. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. చేయకుండా చేశానని చెప్పేవాడు అధముడు, కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతూ, ఎంత చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. మాట అనేది చావాలనుకున్న వాటికి బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. ఈరోజు వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదలండి, వచ్చిన అవకాశం వదులుకోకండి. విద్య అంటే మనిషిని మానవత్వం కలిగిన మనిషిగా చేసే ఒక కళ. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మన మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు. సరి అయిన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది.
మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవలసిందే. 100% ప్రయత్నించి అయినా ఓడిపోవు, కానీ ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకు. మాటలలో పరిమితిని, చేతలలో అపరిమితి సామర్థ్యాన్ని చూపించగలగటమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తల దించుకుంటాడు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏమి చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. పాపపుణ్యాలు అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైనది, స్వయం కృషితో మనం సంపాదించుకున్నది శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం అదే సంతోషం మొదలవుతుంది. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. చావు రాకముందే చావకండి. ఏదో ఒకరోజు అందరూ పోయేవాళ్ళే. జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. కడుపు కాలినోడినడుగు మీ విలువ చెబుతాడు, కష్టాలు పడిన వాడినడుగు బ్రతుకు విలువ చెబుతాడు. మిత్రమా, అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అనేది కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులు కాదు, మనసులో ఉంటుంది. మిత్రమా, మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. అవసరం వస్తే సాయం చేయడానికి ఒకరు కనబడరు, కానీ అవసరం లేకుండా సలహాలు ఇవ్వటానికి అందరూ ముందుంటారు. ప్రశ్నించినంత వరకు అందరికీ కావాలి. మనం ప్రశ్నించామా అయిపోతాం పగవాళ్ళం. ఏ ఒక్కరి కోసమైతే మనం అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేస్తారు. పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అని సుడిగుండంలో పడిపోవలసిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. మాట్లాడే ముందు కొంచెం ఆచి తూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకి కొట్టిన మేకు లాంటిది. మేకులు గోడ నుంచి తీసినప్పటికీ గోడకు పడి రంధ్రం అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము. ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారు అంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట. ఎందుకంటే వెలుగు చీకటిలాగే ప్రతి వ్యక్తిలోనే మంచి చెడు రెండూ ఉంటాయి. చాడీలు చెప్పేవారు లే వింటారు. ఇది ఒక మానసిక ఆహారం. ఇది లేకపోతే బ్రతకలేరు. మనమంటే విలువలేని వారి కోసం, మన మాట అంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడటం, ఆతురటపడటం మూర్ఖత్వం అనిపించుకుంటుందే తప్ప మంచితనం అనిపించుకోదు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింక వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను అసహించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండు, ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆటలో గెలవవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏమి చేయాలో నేర్పిస్తుంది. కారణం లేకుండా వచ్చే కోపాలు, మనసును తాకే కఠినమైన మాటలు ఒక వ్యక్తిని చాలా బాధ పెడతాయి. గుర్తించుకోండి, ఇద్దరు గొడవ పడితే ఒకరు మాత్రమే గెలుస్తారు. అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. నీవు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. నీ అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు. ఇది నేటి సమాజం యొక్క తీరు. ఏ రోగము లేనటువంటి శరీరం, ఏ వేదన లేనటువంటి మనస్సు, ఇవే ఒక వ్యక్తికి తరగని ఆస్తులు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన వ్యక్తులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతారు. అర్థం చేసుకోలేని వ్యక్తులకు అర్థం అవ్వాలని ప్రయత్నించుకు. అనవసరంగా బాధపడతావు. ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే టైము మరియు మాటల తీరును బట్టి తెలుస్తుంది. చాలామందికి చదువు అనేది చాలా బోరింగ్ పనిగా ఉంటుంది. దీనికి చాలా ఏకాగ్రత అవసరం. అయితే విద్య యొక్క ప్రయోజనాలు కాదనలేనివి మరియు అధ్యయనంలో ఆసక్తిని పెంపొందించుకోవడం దీర్ఘకాలిక ప్రయోజనం. ప్రత్యేకించి వారు తమ విద్య ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలియనప్పుడు నేర్చుకోవడం పట్ల ప్రేమను పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎనలేనివి.
విద్యార్థులు అసంబద్ధంగా చదువుకోవడం అలవాటు చేసుకున్నారు. కంటిన్యూగా గంటల తరబడి చదువుకుంటారు లేదా రోజుల తరబడి చదువుకోరు. ఆ స్థిరత వారు తరచుగా చదువులపై ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని ఎందుకు కోల్పోతారంటే స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం. విద్యార్థులు తమ చదువుల ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో అస్పష్టంగా ఉన్నప్పుడు ప్రేరణ పొందడం కష్టం. స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా అధ్యయనం అర్థం లేని వ్యాయామంగా భావించవచ్చు. విసుగు. కొన్నిసార్లు విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోవచ్చు, ఎందుకంటే వారు మెటీరియల్ బోరింగ్ లేదా రసహీనమైనదిగా భావిస్తారు. సబ్జెక్టులు పొడిగా మరియు స్ఫూర్తిగా బోధించబడవు. పేలవమైన బోధన. నిమగ్నమై లేదా అసమర్థంగా ఉన్న ఉపాధ్యాయుడు లేదా ప్రొఫెసర్ కూడా అధ్యయనం పట్ల ఆసక్తి లేకపోవడానికి దోహదం చేయవచ్చు. విద్యార్థులు తరగతి గదిలో మద్దతు లేదా సవాలుగా భావించినప్పుడు వారు నేర్చుకోవడానికి తక్కువ ప్రేరణ కలిగి ఉండవచ్చు. పరధ్యానాలు. ఆధునిక ప్రపంచంలో అనేక పరధ్యానాలలో విద్యార్థులు పక్కదారి పట్టడం మరియు వారి చదువులపై దృష్టిని కోల్పోవడం సులభం. సోషల్ మీడియా, వీడియో గేములు మరియు ఇతర రకాల వినోదాలు ముఖ్యంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి మరియు అధ్యయన సమయాన్ని వాటికి దూరం చేస్తాయి. ఒత్తిడి మరియు ఒత్తిడి. విద్యార్థులు తమ చదువుల డిమాండ్ల వల్ల అధికంగా భావించినప్పుడు వారు ఆసక్తి మరియు ప్రేరణ కోల్పోవచ్చు. వ్యక్తిగత లేదా కుటుంబ సమస్యలు వంటి ఇతర ఒత్తిడి వనరులతో విద్యాపరమైన ఒత్తిడిని కలిగినప్పుడు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. మీరు ఒక నిర్దిష్ట విషయంపై మక్కువ కలిగి ఉన్నప్పుడు అధ్యయనం తక్కువ పని మరియు మరింత ఆనందంగా మారుతుంది. విభిన్న విషయాలు అన్వేషించడం మరియు మీ ఆసక్తిని ఆకర్షించే వాటిని కనుగొనండి. అది సైన్సు, సాహిత్యము లేదా కళ, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. మీరు విషయాన్ని మీ వ్యక్తిగత జీవితం లేదా ఆసక్తులతో మరింత ఆకర్షణీయంగా చేయడానికి కూడా ప్రయత్నించవచ్చును. స్థిరమైన అధ్యయన షెడ్యూల్ను ఏర్పాటు చేయడం వలన మీరు ఏకాగ్రతతో మరియు ప్రేరణతో ఉండేందుకు సహాయపడుతుంది. చదువును అలవాటు చేసుకోవడం ద్వారా నేర్చుకునే ప్రవాహంలోకి రావడం సులభం అవుతుంది. అధ్యయనం కోసం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించండి మరియు సాధ్యమైనంత వరకు దానితో కట్టుబడి ఉండండి. ఇది రోజులోని ఆ సమయాన్ని అధ్యయనంతో అనుబంధించడానికి మరియు ప్రారంభించడానికి సులభతరం అవుతుంది. మీ అధ్యయన పద్ధతులను మార్చుకోవడం వల్ల అధ్యయనం మరింత ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం, విద్యా సంబంధిత వీడియోలను చూడటం లేదా పాడ్కాస్టులను వినడం వంటివి ప్రయత్నించవచ్చు. మీకు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో కనుగొనడానికి మీరు మైండ్ మ్యాప్లు లేదా అవుట్లైన్లు వంటి విభిన్న నోట్ టేకింగ్ పద్ధతుల్లో కూడా ప్రయోగాలు చేయవచ్చు. నిశ్శబ్ద ప్రదేశాన్ని కనుగొనండి. టెలివిజన్, రేడియో లేదా బయట నుండి వచ్చే శబ్దం వంటి పరధ్యానాలు లేకుండా చదువుకోవడం కోసం నిశ్శబ్ద మరియు ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. ఇది మీ చదువులపై బాగా దృష్టి పెట్టడానికి మరియు ఏకాగ్రతగా ఉండటానికి సహాయపడుతుంది. ఫోన్ను ఆఫ్ చేయండి. స్మార్ట్ ఫోన్లు పరధ్యానానికి ముఖ్యమైన మూలం కావచ్చు. చదువుతున్నప్పుడు మీ ఫోన్ని ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్కు మార్చండి. మీకు పరిశోధన లేదా అధ్యయన సామగ్రి కోసం మీ ఫోన్ అవసరమైతే నోటిఫికేషన్లను బ్లాక్ చేయడానికి మరియు మీ అధ్యయన సమయాన్ని ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫారెస్ట్ వంటి యాప్ను ఉపయోగించండి మిత్రమా. బాగా చదువు వస్తుంది. విరామాలు తీసుకోండి. స్టడీ సెషన్లో చిన్నపాటి విరామాలు తీసుకోవడం వల్ల మీ ఉత్పాదకత మరియు ఏకాగ్రత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు సాగతీయడానికి ప్రతి గంటకు 10 నిమిషాల విరామం తీసుకోండి. స్వచ్ఛమైన గాలిని పొందండి లేదా అల్పాహారం తీసుకోండి. పనిని ప్రేమించు. గెలుపు ఓటముల ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, జీవితం సంపూర్ణమవుతుంది. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సహనం. ఆలోచించేలా చేస్తుంది, ఆవేశపడకుండా ఆపుతుంది, అందరికీ దగ్గర చేస్తుంది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ జీవితంలో అంతకుమించి సంతోషం ఏముంటుంది? మనిషి బాగుపడాలంటే పెద్దల పట్ల భయమైనా ఉండాలి లేదా మంచి విషయాలు భక్తి అయినా ఉండాలి. స్నేహము తోడుంటే ఓటమి కూడా ఓదార్పు ఇస్తుంది. ఏ తోడు లేకుంటే పొందిన విజయం కూడా వెక్కిరిస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకో మిత్రమా. మనస్సు అయస్కాంతం లాంటిది. మంచిని తెలిస్తే మంచిని, చెడును తలస్తే చెడును అది ఆకర్షిస్తుంది. కనుక ఎప్పుడు మంచే తలుచుకోవాలని కోరుకుందాం. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను అనేవారే మనకు చాలా ముఖ్యం. నీటి బుడగ లాంటి ఈ జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్నంతకాలం మంచిని పంచుతూ మానవత్వాన్ని పెంచుతూ బ్రతికేద్దాం మిత్రమా. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, ఇంకొకరికి అన్నీ మనమే. అదే జీవితం. మంచి మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే.
ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కాదు మిత్రమా. గాలి వీస్తే ఆగిపోయేది దీపం, రోజు గడిస్తే రాలిపోయేది పుష్పం, మెలకువ వస్తే చెరిగిపోయేది స్వప్నం, ప్రళయం వచ్చినా చెరగనిది స్నేహం. సుఖం మనిషి కోరుకుంటే వస్తుంది, సంతోషం మనస్సు కోరుకుంటే వస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి 10ంతల మనోవేదన తప్పదు. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, మీకు ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యము. నువ్వు గెలుచుకుంది ఏదైనా నీతోనే ఉంటుంది, ఒక ప్రేమాభిమానాలు తప్ప. కేవలం అవి మాత్రమే వేరే వారి గుండెల్లో నీవు దాచుకున్న లేదా గెలుచుకున్న విలువైన ఆస్తులు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను ఎప్పటికీ గుర్తుపెట్టుకో. జీవితంలో ఎలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటే సరిపోదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది ఆ పైవాడు చూస్తాడు. ఒక మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనస్సు చనిపోతే మాత్రం ఆ బాధను మోసేవాడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరిన శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవాడి దగ్గరికి ధనం తొందరగా చేరిన వెంటనే వెళ్ళిపోతుంది. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు. కాబట్టి మనకు ఉండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైన చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. నీవు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పని చేయాలనుకోవడం. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, కానీ చివరికి ఆ కొనసాగడంలోనే ఉంటుంది గొప్పతనం. తల వంచి నేలపై కూర్చుని ఆలోచించడం కాదు, తలెత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు ఆలోచనలు ఇవ్వు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం అని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. మనిషి తెలివితేటలు స్థాయిని నిర్ణయించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రూపొందించిన సంవిధానాన్ని ఐక్యూ అంటారు. దీన్ని పూర్తి పేరు ఇంటెలిజెంట్ కోహియంట్. దీన్ని సంఖ్యారూపంలో పేర్కొంటారు. ఒక వ్యక్తి ఐక్యూ తెలుసుకోవాలంటే అతని మానసిక వయస్సును అతని వయస్సుతో భాగించి ఆ భాగఫలాన్ని 100తో గుణించాలి. వచ్చిన దాన్ని అతని ఐక్యూగా నిర్ధారిస్తారు. ఒక వ్యక్తి ఐక్యూ 130, 140 మధ్య ఉంటే అతనిని చాలా తెలివైన వానిగా గుర్తించవచ్చు. 100 ఉంటే ఒక మాదిరి తెలివి గలవానిగా, 70 లేక అంతకంటే తక్కువ ఉంటే మానసిక వైకల్యం గలవానిగా, మందబుద్ధిగా పరిగణిస్తారు. అర్థం చేసుకునే లేక నేర్పగలిగే శక్తిని ఇంటెలిజెన్స్ లేక తెలివి అని మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందులో తల్లిదండ్రుల జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలు, పెరిగే పరిసరాలు, మానసిక ఆరోగ్యం, అభ్యాసం, బోధన అనే అంశాలపై ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. ఐక్యూ అధికంగా ఉన్నవారిలో చాలా ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు, వారి లోపాలు దాగి ఉంటాయి. ఇందులో మొదటి అలవాటు ఏమిటంటే ప్రతిదీ తెలుసుకోవాలనే బలమైన కోరిక. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ఎలాంటి గందరగోళాన్ని భరించలేరు. వారికి ఏదైనా అనుమానం ఉంటే అవన్నీ తెలుసుకునే వరకు వారు మనశ్శాంతిగా ఉండలేరు. ఐక్యూ అధికంగా ఉన్నవారిలో ప్రతి పనిని నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. ముఖ్యంగా చదువు విషయంలో చాలా వేగంగా ఉంటారు. గడువు కంటే ముందే ప్రతి పనిని చేయడం వారికి ఇష్టం. పిల్లలు పరీక్షలకు ముందే తమ సిలబస్ను ఎలాగైతే పూర్తి చేస్తారో అలాగే ప్రతి పనిని వీరు నిబద్ధతతో పూర్తి చేస్తారు. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వీరు వేసే ప్రశ్నలకు కొందరికి చిరాకుగా పుట్టవచ్చు, అయినా సరే వారు మాత్రం ప్రశ్నలను అడగకుండా ఉండలేరు. దీనికి కారణం వారు తమ ఉత్సాహతను అణిచివేయలేకపోవడమే. వారు ఏదైనా అడగడానికి వెనుకాడరు. వారి జిజ్ఞాసను తీర్చుకున్న తర్వాత మాత్రమే వారు సైలెంట్ అవుతారు. ఐక్యూ ఎక్కువగా ఉన్నవారికి కొత్తదనం అంటే చాలా ఇష్టం.
వారు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు. విషయాలు నేర్చుకోవడానికి కొత్త పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం ఐక్యూ అధికంగా ఉన్నవారికి ఒక వ్యసనంలాగా ఉంటుంది. అన్నీ తెలుసుకోవాలనే కోరికతో వారు నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. ఇది వారి విశ్వాసాన్ని పెంచుతుంది, విషయాలను పరిష్కరించే మంచి అలవాటును అభివృద్ధి చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.